అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎమాన్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. సందు దొరికినప్పుడల్లా లేకపోతే సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ఎండగడుతున్నాడు హరీష్ రావు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఎండగడుతున్నారు, ప్రజాక్షేత్రంలో మనల్ని దోషులుగా నిలబెడుతున్నారు అన్నప్పుడల్లా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్కి దిగుతారు, ఏదో ఒక డైవర్షన్ డ్రామాకు తెరలేపుతారు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మెయిన్ వాళ్ళు డైవర్షన్తోనే పొద్దెల్లదిస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న మనం చూసినాం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడు ఏం చేసిండ్రు? ఈ అసెంబ్లీ సమావేశాలు ముగియంగానే హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇస్తారు, కేసీఆర్కు నోటీసులు ఇస్తారు అని చెప్పేసి లీకుడు వార్తలు ఇచ్చిండ్రు. ఈ లీకుడు వార్తల మీద స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు గారు, మీరు ఎన్ని లీకుడు వార్తలను ఇచ్చుకోండి, ఎన్నెన్న అక్రమ కేసులు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, అంతకు రెట్టింపుతోని తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికీ ప్రజాక్షేత్రంలో పనిచేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్కు. ఇప్పుడు సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఇది మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. అవసరం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా, ఇందులో అసలు ఆధారాలు లేకపోయినప్పటికి కూడా నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా కావాల్సుకొని బురద చల్లే ప్రయత్నం చేసిండ్రు, బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిండ్రు. ఎన్నో విధాలుగా ఎందరితోనో ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసులు పెట్టిపియాలని చూసిండ్రు, సిద్దిపేటలతో కేసులు పెట్టిపియాలని చూసిండ్రు. కానీ అన్ని నీటి మీద మూటలను తేలిపోయినాయి, అన్ని ఉత్తమాటలనే తేలిపోయినాయి. ఈ అంశంతో హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్కు ఎటువంటి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పేసి, ఈ ఆరోపణలన్నీ నిరాధారమైన అని చెప్పేసి, ఈ ఆరోపణలన్నీ ఉత్తయే అని చెప్పేసి క్లీన్ చీట్ ఇచ్చి పడేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇకపై హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇన్వాల్వ్ చేయడానికి అసలు ఎటువంటి రైట్ లేదు, ఎటువంటి హక్కు ఎవరికి లేదు, ఎటువంటి ఆరోపణ చేయడానికి ఎటువంటి అవకాశం లేదని చెప్పేసి చెంప మీద లాగి పట్టి కొట్టినట్టు చెప్పింది ఈ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు అని చెప్పేసి మొత్తుకునే మేధావులకు, సన్నాసులకు. ఒక రకంగా చెప్పాలంటే హైకోర్టు ధర్మాసనం గతంలోనే కొట్టేసింది, అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనంలో మళ్ళీ పిటిషన్ దాఖలు చేసిండ్రు. హైకోర్టు ధర్మాసనంలో ఎవరైతే పిటిషన్ వేసిండ్రో, కేసు నమోదు చేయాలని చెప్పేసి చెప్పిండ్రో, పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిండ్రో, వాళ్ళే మళ్ళీ పోయి సుప్రీంకోర్టు ధర్మాసనంలో కంప్లైంట్ ఇచ్చి పిటిషన్, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసినప్పటికి కూడా ఆ పిటిషన్లను కూడా కొట్టేసింది గతంలోనే. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకసారి హైకోర్టు, రెండోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం, మూడోసారి మళ్ళీ సుప్రీంకోర్టు ధర్మాసనమే. 3 సార్లు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ జరపాలి, హరీష్ రావును అజ్జేయాలి, హరీష్ రావును బదనాం చేయాలని చెప్పేసి కక్ష కట్టుకొని పగ సాధింపు చర్యలతోని ఇట్లా బురద చల్లే రాజకీయాలు చేసుకుంటా ముందడుగు పోయినరో వాళ్ళందరికీ చెంపపెట్టి సమాధానం ఇచ్చింది ఇలా సుప్రీంకోర్టు ధర్మాసనం. రైట్, మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము హరీష్ రావు మీద నిందలేయడానికి ఎప్పటి నుంచి మొదలైంది మనం చూసుకున్నట్లయితే, డిసెంబర్ 1 తారీఖు నాడు సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అని ఒక వ్యక్తి ఉంటారు, మనకు తెలుసు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు. అంతకుముందు మొన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వేరే, ఇక వాళ్ళ గురించి మనకెందుకు కానీ, డిసెంబర్ 1 తారీఖు నాడు 2024 సంవత్సరంలో పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పంజాగుట్ట పోలీసులు డిసెంబర్ 1 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు. తర్వాత నా మీద తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో అవి కొట్టేయాలని చెప్పేసి హైకోర్టు ధర్మాసనంలో డిసెంబర్ 4 తారీఖు నాడు మాజీ మంత్రి హరీష్ రావు గారు పిటిషన్ దాఖలు చేసిండ్రు. తర్వాత మార్చి 4, 2025 సంవత్సరంలో హైకోర్టు ధర్మాసనం ఇదేదైతే మీరు ఫోన్ ట్యాపింగ్ అంశము, ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పేసి హరీష్ రావు మీద కేసు పెట్టి పిటిషన్లు దాఖలు చేసిండ్రో అందులో తగిన సాక్ష్యాధారాలు లేవు, ఆధారాలు లేవు, ఇది నిరాధారమైన ఆరోపణ అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ఈ కేసును కొట్టిపారేసింది. హరీష్ రావు మీద నమోదైన ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసును కొట్టిపారేసింది. అసలు ఇందులో తప్పున్నట్టు ఎక్కడ కనబడతలేవు, ఆధారాలు ఎక్కడా లేవు, ఇది నిరాధారమైన ఆరోపణ అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం కొట్టేస్తే, ఇదే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఏం చేసిండ్రు, ఇదే చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేసిండు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత జస్టిస్ బేలాయం త్రివేది అని చెప్పేసి ఆ ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత
ఈ కేసును కొట్టిపారేసింది. ఈ పిటిషన్ కూడా కొట్టిపారేసింది. వన్స్ హైకోర్టులో కొట్టిపారేసింది. అసలు హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఇన్వాల్వ్ అయ్యే అంశాలు ఇక్కడ ఎక్కడా కనబడతలేవు. అసలు మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హైకోర్టు ధర్మాసనం కరెక్ట్గానే తీర్పిచ్చింది, హైకోర్టు ధర్మాసనం కరెక్ట్గానే స్పందించింది అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనము ఈ చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ కూడా కొట్టేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఆ బెంచ్ తీర్పునిచ్చి చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ కూడా కొట్టిపాడేసింది. తర్వాత ఏం చేసింది, ఈ సిట్ దర్యాప్తు నేపథ్యంలో, సిట్ ప్రభాకర్ రావు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కస్టడీ కోరాల్సిన అవసరమేమున్నది, ఆయన విచారణ కోసమే ఇక్కడికి వచ్చిండ్రు, మళ్ళీ మీరు కస్టడీ ఎందుకు కోరుతా ఉన్నారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనము మొట్టికాయలేసింది. ఆ ముచ్చట పక్కకు పెడితే మంచిగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందువలన హరీష్ రావును ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారించేందుకు మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి సర్కార్, ఇక రేవంత్ రెడ్డి సర్కార్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ వేసింది. ఈ అంశంలో సిద్ధార్థ్ లూథ్రా ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదనలు వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలోనే హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది, సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టేసింది. మరోసారి మీరు హరీష్ రావుని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి వేసిన పిటిషను అది చెల్లదు, దానికి సంబంధించిన ఆధారాలు లేవు, గతంలో హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉన్నదో ఆ పిటిషన్ను కొట్టిపారేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇది రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనంలో రేవంత్ రెడ్డికి సుక్కెదురైందని చెప్పుకోవాలి. ఏదైతే మాటకు ముందుగాల మాటకు వెనక చీరి హరీష్ రావు మీద కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ ఇప్పటి వరకైతే హరీష్ రావు మీద వేసిన పిటిషన్ అయితే కొట్టేసింది. హరీష్ రావుకు ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎటువంటి సంబంధం లేదు, మీరు నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు, ఇంకెప్పుడు ప్రతివాదిగా హరీష్ రావును చేర్చాల్సిన అవసరం లేదు అని చెప్పేసి క్లీన్ చీట్ ఇచ్చి పడేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇక చెప్పుర్రి, నిజంగా పార్టీ నుంచి బయటకు పోయిన వాళ్ళకు హరీష్ రావు టార్గెట్, పార్టీలో ఉన్నోళ్ళకు కొంతమందికి హరీష్ రావు టార్గెట్, ఇంకా ప్రతిపక్ష నాయకులకు హరీష్ రావు టార్గెట్. ఎందుకయ్యా హరీష్ రావు టార్గెట్ అంటే ఏదన్నా అంశం వచ్చినప్పుడు క్రెడిట్ గోస్ టు హరీష్ రావు. ఎందుకు క్రెడిట్ పోతుందయ్యా అంటే తువ్వాల్లో ఇటుక బిడ్డ పెట్టి కొట్టినట్టు, శాల్వాలో చెప్పు మడత పెట్టి కొట్టినట్టు నిజమైన ఆధారాలతోని స్పష్టమైన క్లారిటీతోని సబ్జెక్టుతోని అవతలోళ్ళను గడగడలాడిస్తాడు కాబట్టి ఆ సబ్జెక్టుని ఎవరు అవతలోళ్ళు అందుకోలేరు కాబట్టి మొత్తం మీద హరీష్ రావు టార్గెట్. ఇక చెప్పురి మొత్తుకుంటురు కదా, అట్లా ఇట్లా అల్లం బెల్లం లట్టు పొట్టు అందరు మొత్తుకుంటురు కదా. ఇక చెప్పురు ఇప్పుడు రైట్, మొత్తం మీద ఇది బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనంలో రేవంత్ రెడ్డి సర్కార్కు చుక్కెదురైంది అండ్ హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకోవాలి. ఇంకొకసారి ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావు పేరెత్తొద్దు అన్నట్లుగా చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కొంతమంది బీజేపీకి నాయకులకు కానీ లాగి పట్టి చెంప మీద కొట్టినట్టు చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.